సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల భరతం పడుతున్నారు తెలంగాణ పోలీసులు. వీళ్ళ మాయమాటలు నమ్మి బెట్టింగ్ ఊబిలో వేలాది మంది అమాయకులు చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల్లో లక్షలకు లక్షలు డబ్బులు పెట్టి దారుణంగా మోసపోతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఊళ్ళో తలెత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. దీనికంతటికీ కారణమైన సోషల్ మీడియా సెలబ్రిటీల తాట తీస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ ఊబిలో దింపుతున్న యూట్యూబర్ల భరతం పడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు 11 మందిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా పంపుతున్నారు. దీంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు. బెట్టింగ్ ప్రమోషన్లపై ఖాకీల కొరడ. 11 మంది సెలబ్రిటీలపై కేసులు. పంజాగుట్ట పిఎస్లో కేసులు. శ్యామల, హర్షసాయి, విష్ణుప్రియ. రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్. సుప్రీత, ఇమ్రాన్ పై కేసులు. అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్ కిరణ్. యూనిఫామ్లోనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్. విచారణకు రావాలని నోటీసులు. తెలుగు యువకుల ఉసురు తీస్తున్న బెట్టింగ్ యాప్ భూతాలను తరిమికొట్టే పనిలో బిజీగా ఉన్నారు తెలంగాణ పోలీసులు. వీటిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ భూతాలను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపైన కొరడా ఝురిపిస్తున్నారు. మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. సెలబ్రిటీలపై కేసులు పెడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, భయ్యా, సన్నీ యాదవ్లపై కేసులు పెట్టారు. వీరికి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు జారీ చేశారు. విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బెట్టింగ్ పూర్తి నిషేధం. దీన్ని ప్రోత్సహించడం నేరమే. గేమింగ్ యాక్ట్ కింద శిక్షార్హులు. వీటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీల భరతం పడుతున్నారు పంజాగుట్ట పోలీసులు. ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు పెడుతున్నారు. ఈ ఇష్యూని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రమోట్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి తాట తీస్తున్నారు పోలీసులు. మీ విన్నింగ్ స్ట్రీక్ నెక్స్ట్ క్రికెట్ సీజన్ వరకు రోల్ అవడానికి వెంటనే రిజిస్టర్ చేసుకోండి తాజ్ 777 బుక్ లో క్యాష్ అవుట్ ఆప్షన్స్ అండ్ బెటర్ విన్నింగ్ కోసం. ఇంక దేనికి వెయిటింగ్? మినిమం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి విన్ అవడం స్టార్ట్ చేయండి తాజ్ 777 బుక్ లో. అండ్ ఆల్సో రాబోయే వరల్డ్ కప్ సీజన్ కి సిద్ధం అవ్వండి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిలో ఓ పోలీస్ కూడా ఉన్నాడు. కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఏకంగా యూనిఫామ్ లోనే బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనలతో విశాఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై తొలి కేసు నమోదైంది. తర్వాత భయ్యా, సన్నీ యాదవ్ పై కేసు పెట్టారు. ఇప్పుడు మరికొందరిపైన కేసులు పెట్టారు. ఇప్పటికే విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజకు నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. త్వరలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వారు ఎక్కడున్నారా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసు నమోదు చేశారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టారు.
సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామని, ఏ వీడియోలు పెట్టారన్నది విచారణ జరుపుతున్నామన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. 4-5 ఏళ్లుగా యూట్యూబర్ల ముసుగులో బెట్టింగ్ దందా చాప కింద నీరులా సాగుతోంది. సెలబ్రిటీల మాటలు నమ్మి బెట్టింగుల్లో లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు జనం. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వచ్చేసి ఏంటంటే ఇండియాస్ నంబర్ 1 గేమింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు రాయల్టీ ఆఫ్ ఒలింపిక్స్ అని దీంట్లో మస్తు మజా వస్తుంది అనమాట. ఇది గేమ్ ఆడుకుంటా మీకు చాలా పైసలు అంటే గెలుచుకోవచ్చు. సో గైస్ లింక్ అయితే ఇక్కడ పెడుతున్నా. అండ్ మీకు దీంట్లో మీరు ఆడితే 150% మీకు బోనస్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు నా ప్రోమో కోడ్ కానని యూజ్ చేసి అనుకోండి మీకు 200 స్పిన్స్ కూడా వస్తుంది. సో గైస్ లేట్ చేయకండి. వందల వేల కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో వేలాది మంది చిక్కుకుని వాటి నుంచి బయటపడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ సెలబ్రిటీల తాట తీస్తున్నారు పోలీసులు. యువతను బెట్టింగ్ ఊబిలో దింపుతున్న యూట్యూబర్ల భర్తం పడుతున్నారు.